ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేను కొద్ది దినాల నుండి యేసుక్రీస్తు పరమ వైద్యుడు, ఆయన ఈ లోకములో డాక్టర్ల కంటే కూడా గొప్ప వైద్యుడు, ఈ లోకంలో ఉన్న డాక్టర్లకి జ్ఞానం ఇచ్చినవాడు ఆయనే అని మాట్లాడుతూ వస్తున్నాను. ఈ దినమందు కూడా యేసుక్రీస్తు ఏ విధంగా స్వస్థపరచగలడు, ఆనాడు బైబిల్ గ్రంథములో జరిగిన అద్భుతాలే కాదు, ఈనాటికి కూడా విశ్వాసము ఉంచినట్లయితే ఆయన యందు ఏ రోగమునైనా ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయములో మీరు గమనిస్తే యేసుక్రీస్తు ఒక ఇంటికి వెళ్ళారు. కపెర్నహూము అనే ఊళ్ళో ఒక గృహానికి ఆహ్వానించబడ్డారు. అయితే ఆ గృహములో యేసుక్రీస్తు ఉన్నాడని ఒక పక్షవాయువు కలిగినటువంటి రోగిని 9 స్నేహితులు మోసుకొని వచ్చారు. అయితే ఆ ఇల్లు చాలామంది కిక్కిరిసిపోయినందువల్ల ఎలా లోపలికి తీసుకొని వెళ్ళాలో వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళు చేసిన ఆలోచన ఏమిటి అంటే, ఆ ఇంటి మీదకి ఎక్కి ఆ పెంకులన్నీ కూడా తీసి మంచం మీద పక్షవాయు కలిగిన అతను పడుకోబెట్టి యేసుక్రీస్తు ముందుకి ఆ పక్షవాయు కలిగిన అతన్ని దించారు. మంచానికి తాళ్ళు కట్టి యేసు ప్రభు ముందుకు దించారు. యేసు ప్రభు పక్షవాయు కలిగిన అతన్ని చూచారు. కానీ ఆ రోగం కంటే కూడా మరొక రోగము అతనిలో బాగా ఎక్కువగా ఉంది అని గమనించారు. ఏమిటి ఆ రోగం అంటే, ప్రభు వెంటనే అంటారు కదా, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అన్నారు. అంటే శరీర సంబంధమైన రోగం కంటే కూడా పాప రోగము అతను ఉంది. ఏ లోకంలో ఉన్న డాక్టర్లు శరీర సంబంధమైన రోగమే వారు చూడగలరు, పాప రోగం వాళ్ళు చూడలేరు, వాళ్ళు పాప రోగాన్ని తీయలేరు. యేసు ప్రభు ఫస్ట్ గమనించేది పాప రోగాన్ని. అందుకే యేసు ప్రభు వారు శరీర స్వస్థత కంటే కూడా ప్రాధాన్యత దేనికి ఇచ్చారు అంటే, పాప రోగము తీసేసిన తర్వాతే శరీర స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడలారా, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అని అన్నారు. ఆ తర్వాత అన్నమాట ఏంటి తెలుసా, నీ పరుపునెత్తుకొని నడుము అని ఆజ్ఞాపించారు. వెంటనే ఆ వ్యక్తి స్వస్థత నొందాడు. పరలోక వైద్యుడైన యేసుక్రీస్తు పాప రోగము బాగు చేశాకే శరీర రోగము, అదే అనారోగ్యము నుండి ఆయన విడుదల ఇవ్వగలిగిన దేవుడు. మన పాపాలకు క్షమాపణ పొందకుండా ఆయన ఏమీ చేయలేడు. అందుకే కీర్తనాకారుడు వ్రాస్తాడు 103వ కీర్తన 3వ వచనములో, ఆయన నీ దోషాలన్నీ క్షమించువాడు, నీ సంకటాలన్నీ కుదుర్చువాడు అని వ్రాస్తాడు. సంకటాలు అంటే రోగాలు. ప్రియమైన దేవుని బిడలారా, పాపం ముందు, తర్వాత రోగము. రోగాలు ఎందుకు వస్తుంటాయి? కొన్నిసార్లు సాతాను కూడా రోగాలు తీసుకొస్తాడు. యోబు విషయంలో మనం గమనిస్తాం కదా, కేవలం సాతానుడే రోగాలు యోబు మీదకు తీసుకొచ్చినట్లుగా దేవుణ్ణి అడిగి మనం గమనిస్తాము. కనుక కొన్నిసార్లు సాతాను వల్ల రోగాలు వస్తుంటాయి. కొన్ని సందర్భాలలో మన చేసినటువంటి పాపాలను బట్టి కూడా రోగాలు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో దేవుని మహిమార్థం కూడా. లాజరు చనిపోయాడు, ప్రభు స్వస్థత ఇచ్చారు, దేవునికి మహిమ కలిగింది. కనుక రోగాలు అనేది కేవలము పాపాల వల్ల వచ్చాయి. కొన్ని సందర్భాల్లో సాతాను పెడుతుంటాడు, కొన్నిసార్లు దేవుని మహిమార్థమై వస్తుంటాయి, కొన్నిసార్లు వాతావరణ మార్పు వల్ల కూడా శరీర బలహీనతలు వస్తుంటాయి. మనం యొక్క రోగం వచ్చిన వాళ్ళనల్లా, లేక బలహీనత వచ్చిన వాళ్ళనల్లా పాపం చేశారు అందుకే రోగాలు వచ్చాయి అని అనకూడదు. లేదా రోగాలు వచ్చిన వాళ్ళందరినీ సాతాండు రోగాలు పెట్టాడు అని అనకూడదు. మనం గమనించాలి, మొదటగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనం పాపం చేసినందువల్ల ఈ రోగాలు వచ్చాయా, లేక సాతాండు ఏమైనా మనకు శోధన పెట్టాడా, లేదా దేవుని మహిమ కోసం వచ్చిందా అన్నట్లుగా మనం గమనించాలి. అది దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే అది ఏదైనా కానీ, పాపాలైనా క్షమించగలిగిన వాడు, సాతాను పెట్టినా ప్రభు విడుదలవ్వగలిగిన వాడు. పరీక్ష అయితే ఓర్పు సహనం అడగాలి. ప్రభు పరీక్షలో ఓర్పు సహనం అయ్యాక
ఆ తరువాత రెట్టింపు దీవెన మన జీవితాలలో మనం పొందుకోవచ్చు. అందుకే ఆ పక్షవాయు కలిగిన అతన్ని మంచంతో మోసుకొచ్చిన నీ రోగాన్ని స్వస్థపరిచాను, నీ పరుపెత్తుకొని వెళ్ళు అని అనలా ముందు. నీ రోగాలు, నీ పాపాలు క్షమించాను అని అన్న తర్వాత అప్పుడు నీ పరుపునెత్తుకొని వెళ్ళు అని అన్నారు. యేసు క్రీస్తు ఈ యొక్క ఉదయకాలం ముందు నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు. ఎంతగా ఆయన నిన్ను స్వస్థపరచగలడు అంటే ఆయన రెక్కలలో ఆరోగ్యం ఉంది, ఆయన వస్త్రపు చెంగులో నీకు స్వస్థత ఉన్నది, ఆయన మాటల్లో ఆరోగ్యం ఉంది, ఆయన ఉమ్మిలో ఆరోగ్యం ఉంది, ఆయన పేరులో ఆరోగ్యం ఉంది. ప్రియ దేవుని బిడలారా, ఆయన మాట్లాడితే కళ్ళు తెరిపించాడు, చెవులు వినిపించాడు. ఆయన మాట్లాడితే చనిపోయిన బ్రతికించాడు. ఆయన వస్త్రపు చెంగు తాగితే చాలు స్వస్థత కలిగింది. ఆయన మాట సెలవిస్తే చాలు. కనుక ఈ రోజు కూడా, ఆ రోజే కాదు, యేసు జీవించిన కాలంలోనే కాదు, ఈ రోజు కూడా ఆయనను స్వస్థపరచగలిగిన దేవుడు. కనుక స్వస్థత కొరకు ప్రార్థిస్తున్న వారులారా, ఆరోగ్యం మిమ్మల్ని ప్రార్థిస్తున్న వారులారా, ఒకవేళ అవిధేయతలు పాపాలైతే ఒప్పుకోండి, తప్పేమీ లేదు. ఒకవేళ సాతాను పెట్టిన బలహీనతలైతే విడుదలమ్మని ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుని మహిమ కొరకైతే ఓచుకునే శక్తి ఇమ్మని ప్రార్థించండి. కనుక అలాగున ఆయన ద్వారా అందరూ కూడా స్వస్థత పొందుదాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వేలాది వందనాలు. ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. మీరు సర్వశక్తి కలిగిన దేవుడివి, మీరు పరలోకపు వైద్యుడివి. ఆనాడే కాదు, ఈనాడైనా ఏ రోగమునైనా మీరు స్వస్థపరచగలిగిన దేవుడు అయి ఉన్నారు. ఈ ఉదయకాలం ముందు పక్షవాయు కలిగిన రోగిని మీరు స్వస్థపరిచి, అయ్యా మొదటిగా పాపాలు క్షమించి ఆ తదుపరి రోగాన్ని ప్రభువా స్వస్థపరిచారు. అందును బట్టి మీకు వందనాలు. ఎవరైతే పాప రోగంతో ఉన్నారో నాయన, కనబడని రోగంతో ఉన్నారు, ఈ ఉదయకాలం ముందు ప్రతి పాపము నుండి విడుదల దయచండి. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయనన్నారు. పాపము నుండి, శాపము నుండి ఆ కట్లను విప్పమని ప్రార్థిస్తున్నాం. మీకు దాసులుగా జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే శరీర రోగాలతో ఎవరైతే చిన్నలైతే, పెద్దలైతే, వృద్ధులైతే నాయన అయ్యా ఎంతగా బాధపడుతున్నారు, వైద్యము కూడా ప్రభువా అయ్యా నయం కాని రోగాలతో బాధపడుతున్నారు. మీ అమూల్యమైన హస్తం ఈ ఉదయకాలం మందు వారి మీదకు పంపించి, ఈ ఉదయకాలం మందే వారిని తాకి స్వస్థపరిచి, వారికి కలిగిన ప్రతి శరీర బలహీనతలన్నీ కూడా మీరు విడిపించి చక్కటి ఆరోగ్యమును ప్రతి కుటుంబంలో చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ మంచి ఆరోగ్యవంతులుగా తీర్చి, వారికి ఉన్న ఆరోగ్యాన్ని బట్టి మంచిగా మీకు ఉపయోగపడే సాధనాలుగా వాడుకోమని, వారి బలము అయ్యా వారికి మీకు ఉపయోగపడేలాగున సేవలో, వారి ఆరోగ్యము మీ సేవకు ఉపయోగించులాగున సహాయం చేయండి. వారి డబ్బు మీ సేవకు ఉపయోగించడానికి, వారికున్న జ్ఞానము మీ సేవకు ఉపయోగించడానికి కృప దయచేయండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీర్ఘాయుష్మంతులుగా చేసి మేలు గొప్ప దీవెన ఆశీర్వాదంతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.